ఎవరు నువ్వు అపకరంగా ఎడతాను సమయ కోటేశ్వరుడు. ఎంత మటుకు సంపాదించినవ్వా? కోట్ల సౌకర్యం. ఎంత మటుకు? మా బాబు పుట్టాడు, 4 ఎకరాలు కొన్నాడు. నేను పుట్టాను, 3 ఎకరాలు అమ్మాను. నా కొడుకు పుట్టాడు, ఉండింది పోయింది. నాకింకా లోకంతో పని ఏముంది? మీ నాయన పుట్టినాడు 5 ఎకరాలు కొన్నాడు. కొన్నాడు. నువ్వు పుట్టి 4 ఎకరాలు అమ్ముకున్నావు. అమ్ముకుంటే నీ కొడుకు పుట్టి ఉండింది పోయింది. ఇంకా ఏముంది నువ్వు సౌకర్యం? అయినా కోట్ల సౌకర్యం నా కొడుకు. ఇంకా ఏముంటుందిరా? లేపయ్యా, ఎట్లా సంపాదించినాను అనుకోను నేను. సంపాదించినావు? లే, ఈ ఊర్లో పెద్దగా బిల్డింగ్ కట్టిస్తాను నేను. అయ్యా చిన్న కట్టిస్తానులా. ఏడా అప్పయ్యా 15,000 మంది బేల్దారులు, అబ్బా 30,000 మంది కూలోళ్ళు. ఓయమ్మా సామరంగా ఇసుక డైలీ 1 టన్ను రావాల్సిందే. టన్ను ఇసుక. ఓ నిపాసుకోల్లా. సిమెంట్ ఎన్ని మూటలు అనుకోండావు? ఎన్ని మూటలు? చూడు, దినానికి 16,000 బండ్లు తిరగాల్సిందే. ఓ నిపాసుకో. నీళ్ళు ఎన్ని పోసాను అనుకోండావు? ఎన్ని? 1 జగ్గు నీళ్ళు. జగ్గు నీళ్ళు రా. ఎట్లా మా ఇల్లు బాగుండాలని సుమారుగా మా ఇల్లు ఎంత ఉంటుంది అనుకోండావు? ఎంత ఉండదు? సుమారుగా ఆ బాత్రూమ్ ఎంత ఉంటుంది అంతే. కదరా నా కొడుకు లేంటి పండుకోవాలని. సరేలే. చూడనా, చూడు, ఒక బుట్టలో బాగా బతికిండే నా కొడుకు. ఇప్పుడు నా దగ్గర రూపాయలు లేదు. 10 రూపాయలు ఉంటే ఈ బీడి కట్ట తీసుకుంటా. జైరినట్లు ఎంతవరకు కోటీసుని బిల్లులు తెచ్చినట్టు. అప్పుడు ఇప్పుడు లేదన్నా. నా తాను 1 రూపాయలు లేదు కానీ ఉన్ని కానీ నా గలాస్ ఎప్పుడు వేస్తావు? రాగపిండి గలాసా? దాని గురించి వదిలేరని ఎందుకు రన్నా మానం తెచ్చాను. రేపు ఎప్పుడు ఇస్తావా? రేపు మన్నాడు 4-5 సంవత్సరానికి ఇచ్చేస్తారా? ఆ లోపు వెళ్ళాను. సరే సరే, పని ఇప్పినా నాకు. పని కావాలంటున్నావు. ఇది ఎవరు అనుకున్నావు? ఎవరు ఇదే? ఓలుకొండ. మిట్లతో కొడతారు కంచెట్టిపల్లిలో. కంచెట్టిపల్లి కానీ ఓళ్ళ చెట్టుపల్లి కానీ శామైన కవుతున్నది కంచెట్లపల్లి. కంచెట్టిపల్లి. అటు నుంచి ఇదంతా ఓలుకొండ. ఓలుకొండ. ఇక్కడ రావులరెడ్డి పెద్ద రాఘవరెడ్డి దగ్గరే తలారి పని ఖాళీగా ఉంది. అక్కడికి వెళ్ళి తలారి పని చేసుకొని 50 రూపాయలు సంపాదించుకొని ఇంటికి పో అన్నా. సరే అన్న, చూడు, నాకు పని ఇప్పించిండావు. తెల్లోరేలోగా కుడికాల మీద నీకు పెద్ద పుండి అవుతుంది. పోన్నా నాకేళ్ళ పాపని పని ఇస్తే నాకేళ్ళ చాపీలు పెడతాడబ్బా. అన్నా, నీ ఫోటో ఒకటి అన్నా. ఫోటో మా ఇంట్లో దేవుని రూమ్ లో పెట్టుకొని పూలారం వేసి పూజ చేసుకుంటాను. ఇస్తావా? ఎవరు చచ్చిపోయినారు పూజ పెద్దగా బ్యానర్లు కూడా వేపిస్తాను. బ్యానర్లు చచ్చిన వాళ్ళకి వేసేది. నేను పానంతోనే ఉండా. సరే సరే, బాయ్ బాయ్. గలాస్ ఎప్పుడు ఇస్తావు? చెప్పానా? సేమ్ శ్మశానం నుంచి లేచి వచ్చిన పిండిగా కట్టుకున్నా. ఆహా, దండలయ్యా దండాలు మా రెడ్డి